ఓ కేసు విషయంలో స్టేషన్కి వెళితే ఏసీపీ తనను వేధిస్తున్నారంటోంది. ఒక బాధితురాలు ఒంటరిగా రావాలంటూ టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఆ ఏసీపీ మాత్రం ఆ మహిళ మాటల్లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు. అసలేం జరిగింది? ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం? తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు మీర్ చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్. మహిళ మాటల్లో ఎలాంటి నిజం లేదన్నారు. స్టేషన్కు ఆ మహిళ వచ్చిన మాట వాస్తవమేనన్న ఆయన తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనంటున్నారు ఏసీపీ శ్యామ్ సుందర్. హైదరాబాద్ మీర్ చౌక్ ఏసీపీగా ఉన్న శ్యామ్ సుందర్ తీరుపై మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జూన్లో ఒక ఫిర్యాదు విషయమై పోలీస్ స్టేషన్కి వెళితే తనకు న్యాయం చేయకపోగా ఇప్పటికీ వేధింపులు ఎదురవుతున్నాయని అంటోంది. తనను లైంగికంగానూ వేధిస్తున్నారంటూ ఆమె ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. మీర్ చౌక్ పోలీసులతో ఫోన్లు చేయించి కూడా తనపై ఒత్తిడి తెస్తున్నారంటోంది. ఏసీపీ ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నేను పోతే ఏమన్నాడు, ఏందమ్మా నీ బాబు లేకపోతే ఎవరినో ఒక తోక తీసుకొస్తావు, నువ్వు ఒంటరి ఒకదాని బయటికి రాలేవా, వచ్చి ఒకదాన్ని కలవలేవా ఏసీపీకి ఆఫీస్కి అని మాట్లాడు సార్. నేను అట్లా ఇట్లా అంటాను సార్. మళ్ళీ నేను ఒక్కదాని కదా, నా ఇంట్లో వస్తున్నా కాబట్టి నువ్వు రావాలి కదా, ఎవరికో తీసుకొని రావస్తే ఎట్లా, నాకు కొత్తగా నేను ఎప్పుడు రాలే కదా ఆఫీస్కి అంటే, లేదమ్మా లేకపోతే మీ అబ్బాయిని తీసుకొస్తావు, లేకపోతే ఎవరైనా పిచ్చోళ్ళలాగా లూజ్ కలెక్షన్లు తీసుకొని వస్తుందమ్మా నువ్వు అంటే, లేదు సార్ ఒంటరిగా రా అంటే, ఎందుకు రాలేదు సార్ నేను రాను అని మీ మాట అన్నారు సార్. అయితే లేదు అట్లా కాదు సార్, తప్పుగా మాట్లాడముతూ అంటే కేసు గురించి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగింది నాకు. అయితే నేను కేసు గురించి ఏం చేయాలంటే నాకేం తెలుసు సార్, మీకే తెలవాలి, ఏసీపీ కదా మీకే తెలవాలి కేసు గురించి అని మాట్లాడినా సార్. మాట్లాడి సరే అని వదిలేసిన సార్. ఇంకేం మళ్ళీ సార్ మీకు జస్ట్ నాకు తెలియదు సార్ అని చెప్పి వచ్చేసిన సార్.